తీన్మార్ మల్లన్న సామాన్య ఓసీ ప్రజలకు లాభం జరిగే విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్సీలకు రాజ్యాధికారం కోసం మేమెంతో మాకు అంత అన్న నినాదంతో ప్రతిరోజు జనాభా ప్రతిపాదికన లెక్కలతో సహా ప్రజలకు వివరిస్తుంటే తట్టుకోలేని రెడ్డి జాగృతి వాళ్ళు కొంతమంది తీన్మార్ మల్లన్నను టార్గెట్ చేస్తూ రాజీనామా చేయాలని, అరెస్టు చేయాలని అంటున్నారని, ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. తీన్మార్ మల్లన్న మీద హైదరాబాద్ లో రెడ్డి జాగృతి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినందున తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టి రెడ్డి జాగృతి దిష్టిబొమ్మను దహనం చేశారు తీన్మార్ మల్లన్న టీం సభ్యులు. ఎవరైనా తీన్మార్ మల్లన్నపై ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని రవి పటేల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చౌరస్తాలో మనం రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న తీన్మార్ మల్లన్న గారి మీద రెడ్డి జాగృతి ఒక కక్షపూరితమైనటువంటి పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. తీన్మార్ మల్లన్న గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు వాటి గురించి ప్రతిరోజు క్యూ న్యూస్ వేదికగా ప్రజలకు వివరంగా అర్థమయ్యే విధంగా ప్రజలను మోటివేట్ చేస్తూ మనకు రావాల్సిన బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఈ బహుజనులకు రావాల్సినటువంటి హక్కుల సాధన కోసం ప్రతిరోజు మల్లన్న గారు క్యూ న్యూస్ వేదికగా మా బీసీ యొక్క మా యొక్క కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఉంటే ఈ రెడ్డి సామాజిక వర్గం వీళ్ళు తీన్మార్ మల్లన్న గారి మీద అక్కసు వెళ్ళగక్కుతూ ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. దానికి నిరసనగా మేము భూపాలపల్లి చౌరస్తాలో ఈరోజు మన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. ఇదే కార్యక్రమాలు ఇంకెవరు చేసినా కూడా తీన్మార్ మల్లన్న గారిని కించపరిచినట్టు మాట్లాడినా కానీ, లేదంటే ఇతర వ్యవహారాలలో తీన్మార్ మల్లన్న విషయంలో జోక్యం చేసుకుంటే తీన్మార్ మల్లన్న గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను మేల్కొల్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి ఎవరు అడ్డు జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మేమెంతో మాకంతే అనే నినాదంతో తీన్మార్ మల్లన్న గారు ప్రతిరోజు మాట్లాడుతున్నారు. అలాగే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఐక్యంగా నిలబడి పోరాడి మనం రాజ్యాధికారంగా నిలబడాలనే సంకల్పంతో తీన్మార్ మల్లన్న గారు పోరాడుతున్నారు. కనుక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఐక్యంగా కదిలి మన రాజ్యం, మన హక్కులు మనం సాధించుకోవడం కోసం ప్రతిరోజు మీటింగ్లు పెడుతూ మేము మా యొక్క కార్యక్రమాలు చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ ఎవరు చేసినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదని తీన్మార్ మల్లన్న టీంగా, బీసీలుగా మేము భూపాలపల్లి తరఫు నుండి మీ అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం.